అండి హలో. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఒక రైతులకైతే చాలా మంచి వీడియో అండి. రైతులకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి. సో ఫ్రెండ్స్, మేమైతే మా పొలానికి అయితే వచ్చాము. చూడండి, మా పొలానికి అయితే మేము మందు కొట్టడానికి వచ్చాము. పొలంలో గడ్డి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. 2 years బ్యాక్ అయితే మేము వేరే మందు కొట్టాము. అప్పుడు ఏమైందంటే పొలం కూడా పాడైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మందు అయితే చేంజ్ చేసాము. సో అదేంటో మీతో షేర్ చేసుకుంటాము, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎండ అయితే చాలా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు పవర్ టిల్లర్ అయితే వీడియో పెట్టినప్పుడు మీరు వీడియోలు తీస్తుంటే మీకు కష్టం ఏం తెలుస్తుంది, మీ ఆయనని అడగండి అనేసి అన్నారు. సో ఫ్రెండ్స్, నేను ఎక్కువగా పని చేయకపోయినా కానీ ఏదో కొంచెం మా హస్బెండ్కి అయితే కొంచెమన్నా హెల్ప్ అవుతాను. అంటే కష్టమైన పనులు అంటే నాకు రావు ఫ్రెండ్స్. నేను ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను పనులు. నాకు నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నాకైతే పనులు ఎక్కువగా రావు. నేను ఎండకు ఎప్పుడు వెళ్ళలే, మ్యారేజ్ కాకముందు అయితే. ఇప్పుడు కూడా నేను ఎక్కువ మ్యారేజ్ అయినాక కూడా ఎక్కువ వెళ్ళలేదు. మా మామగారే చూసుకునేవాళ్ళు, మా మామ మా హస్బెండ్ వీళ్ళిద్దరు చూసుకునేవాళ్ళు. నేను మాత్రం వాళ్ళతో వెళ్ళి కొంచెం హెల్ప్ చేసేదాన్ని, ఎక్కువ కష్టపడేదాన్ని కాదు. ఉన్నమాట చెప్పుకోవాలి, మనం చేసిన దాన్ని చెప్పుకోవాలి, చేయని దాన్ని గొప్పగా చెప్పుకుంటే ఏమొస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మీతో అయితే రైతులకి చాలా మంచిగా ఉపయోగపడే మందుని అయితే షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది, మళ్ళీ ఇంకో కొంతమందికి అయితే ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, ఓకే ఫ్రెండ్స్. మేమైతే ఇది తీసుకున్నాము, ఏంటి మందు కొట్టే జై కిసాన్ అయితే ఇది తీసుకున్నాము మందు కొట్టడానికి. ఇప్పుడైతే ఇందులో అయితే వాటర్, మా హస్బెండ్ అయితే వాటర్ తీసుకొస్తున్నాడు, ఇందులో వాటర్ నింపుతున్నాము. సో ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి, కొంతమందికి రైతులకు అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో, ఓకేనా. సో ఫ్రెండ్స్, మేమైతే డ్రమ్ సీడర్తో చేసాము పొలము. 3 years అవుతుంది ఫ్రెండ్స్, మేమైతే డ్రమ్ సీడర్తో చేస్తున్నాము. చూడండి ఎలా ఉందో. అంటే ఇప్పుడు చిన్నగా ఉంది కదా ఫ్రెండ్స్, అంతగా ఏర్పడట్లేదు. కాకపోతే డ్రమ్ సీడర్తో కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, పంట కూడా చాలా బాగానే వస్తుంది. కాకపోతే మనము దానికి తగ్గ గడ్డికి తగ్గ మందుని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ మందు అయితే మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. గడ్డి అయితే కన్ఫామ్గా రిజల్ట్ వస్తుంది, గడ్డికి అయితే పంటకు కూడా ఎలాంటి నష్టం అనేది ఉండదు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీతో కూడా ఆ మందు ఏంటా అని షేర్ చేసుకుంటాను, ఓకేనా. నేనైతే 2 రకాల మందుల పేర్లు అయితే చెప్తాను ఫ్రెండ్స్. అవి కూడా మీకు ఈ 2 రకాల మందులు అయితే ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మందు మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇదేంటండి? నామినీ గోల్డ్. కొంచెం గట్టిగా చెప్పండి, అందరికీ కూడా వినపడేటట్టు. నేమ్ నామినీ గోల్డ్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే నామినీ గోల్డ్. దీన్ని కొంచెం కలిసేలా ఇట్లా షేక్ చేసుకోవాలి. ఈ మందుని అయితే చక్కగా ఇలా షేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిసేలా కొంచెం షేక్ చేయాలి మందుని. మేమైతే 2 బాటిల్స్ అయితే తీసుకొచ్చాము ఫ్రెండ్స్, 2 బాటిల్స్ అయితే తీసుకొచ్చాము ఈ మందు. సో ఫ్రెండ్స్, నామినీ గోల్డ్ చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ గడ్డికి. చూడండి, కనబడట్లేదు. మేమైతే 2 తీసుకొచ్చాము ఫ్రెండ్స్. మేమైతే రెండు తీసుకొచ్చాము, ఎందుకంటే ఈ సంవత్సరము 1.5 ఎకరం చేస్తున్నాము, అందుకోసమే. పోయిన సంవత్సరం అయితే 1 తీసుకొచ్చాము, ఎందుకంటే ఇంకా 2 దెయ్యాలు అయితే మేము వేయలేదు కాబట్టి. దీన్ని అయితే కలిసేలా కొంచెం షేక్ చేయాలి, ఇలా షేక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది మెజరింగ్ కప్ అయితే మాకు ఈ పంపుతో పాటు వచ్చింది. ఇది ఈరోజే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇది కూడా పంపు మేము మందులు కొట్టడానికి. ఇప్పుడు దీంతోనే వేసుకోవాలా మందు మెజరింగ్? ఎంతెంత వేసుకోవాలండి దీంతో? దీని అసలు కొలత లేదు, కానీ ఇప్పుడు మనం అందాజుగా మనం వేసుకోవాలంటే. అంతేనా?
అంటే మనకు ఎంత కావాలో మనమే చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. దీని మెజరింగ్ కప్ అయితే మేము షాప్లో అడగడం మర్చిపోయాము. అందుకనేసి ఛార్జింగ్ పంప్తో దీంతో వచ్చిన ఈ మెజరింగ్ కప్ని అయితే గ్లాస్ని అయితే తీసుకురావడం జరిగింది. మేము ఎంత వేయాలంటే మా హస్బెండ్ అయితే ఎంత కావాలో అనేసి చూసి ఆయన వేస్తాడు. మెజరింగ్ కప్ ఉంటే బాగుండు. సో ఫ్రెండ్స్, మెజరింగ్ కప్ అయితే లేదు అవైలబుల్గా, మాకు గుర్తు లేకుండే మేము మర్చిపోయాం. సో అందుకని మేమైతే దీంతో అయితే ఈ గ్లాస్తో అయితే మాకు ఎంత కావాలా అనేసి, క్వాంటిటీ ఎంత కావాలి ఏంటి అనేసి మేము దీంతో ఇప్పుడు చేస్తాం ఫ్రెండ్స్, వేస్తాం మందు. ఇదిగోండి, ఫైవ్ ml వేస్తున్నారా అండి? మా హస్బెండ్ అయితే 5 ml అయితే వేస్తుండే. ఇప్పుడు మేమైతే అందాజుగా మాకు ఎంత కావాలనేసి అందాజుగా అలా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? మీరు మెజరింగ్ కప్ ఉంటే మెజరింగ్ షాప్లో అడిగేసి మెజరింగ్ కప్తో మీరు వేసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, 100% చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ మందు అయితే నామినీ గోల్డ్ చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. పొలంలో గడ్డి కూడా కొంచెం కూడా లేకుండా గడ్డి పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మన వరి పంటకైతే ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన గమనిక ఏంటంటే, మీరు దీంతో పాటు ఇంకొక మందు కూడా ఇస్తారు. అది వేయకున్నా పర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే ఈ ఒక్కటి వాడినా కానీ మనకి 100% రిజల్ట్ అయితే వస్తుంది. మేము 2 years 3 years అవుతుంది ఫ్రెండ్స్, మేము ఇదే యూజ్ చేస్తున్నాము. చాలా బాగా యూజ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంతకుముందు ఇంకొక మందు చెప్తానన్నా కదా, ఇంతకుముందు అంటే ఇది వాడకముందు మేము డ్రమ్ సీడర్తో ట్రై చేసినప్పటి నుండి, పొలం డ్రమ్ సీడర్తో చేసినప్పటి నుండి మేమైతే ఈ నామినీ గోల్డ్ మందు అయితే గడ్డికి వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంతకుముందు మేము కైకి వాళ్ళని పెట్టి ఇట్లా నాటు వేయించినప్పుడు అయితే మేము నామినీ గోల్డ్ వేసాం కదా. సారీ ఫ్రెండ్స్, బుటాక్లోర్ వేసాము. ఇప్పుడు వేసేది నామినీ గోల్డ్ ఫ్రెండ్స్. సారీ, మర్చిపోయాను. ఓకేనా? బుటాక్లోర్ కూడా అది కూడా 100% రిజల్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. మన పంటకైతే ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. గడ్డికి మాత్రం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ 2 మందులు అయితే నాకు తెలిసినప్పటి నుండి మేమైతే ఈ 2 మందులు అయితే యూజ్ చేస్తున్నాం గడ్డికి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ పొలంలో గనక గడ్డి ఎక్కువగా ఉండి మీరు బాధపడుతున్నట్లయితే మీరైతే ఈ 2 మందులు అయితే యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము నాటు వేసేటప్పుడే వేయాలా బుటాక్లోర్? ఇది గడ్డి మొలిసిన తర్వాత వేయాలా నామినీ గోల్డ్? సో ఫ్రెండ్స్, విన్నారు కదా, అంటే బుటాక్లోర్ అనేది మనము నాటు వేసేటప్పుడే మందు ఇలాగే వేసుడా అండి? బుటాక్లోర్ ఇసుకలో కలిపి వేయాలా? సో ఫ్రెండ్స్, ఇది ముఖ్య గమనిక, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నేను కూడా మర్చిపోయాను. 3 years అవుతుంది మేము నామినీ గోల్డ్ వాడుతున్నాం కదా, అది బుటాక్లోర్ వేయడం లేదు, మర్చిపోయాను. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. బుటాక్లోర్ అనేది ఇసుకలో కలిపేసి ఆ మందుని మనం నాటు వేసేటప్పుడే చల్లాలి. మనం నాటు వేసేటప్పుడే అంటే మనము అన్నీ రెడీ చేసుకుంటాం కదా నాటు వేయడానికి, అప్పుడే మనం బుటాక్లోర్ అనేది తెచ్చుకొని ఉంచుకోండి. ఇసుకలో కలిపేసి ఇట్లా చల్లాలంట ఫ్రెండ్స్. అది కూడా చాలా అంటే చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? బుటాక్లోర్ అనేది ఇదైతే నామినీ గోల్డ్ ఇలా వేసుడా అండి? వాటర్లో వేసి మనము స్ప్రే చేయాలి కదా, నామినీ గోల్డ్ స్ప్రే చేయాలి ఫ్రెండ్స్. ఇది బుటాక్లోర్ అయితే ఇసుకలో కలిపి మనము చల్లుకోవాలి పొలంలో. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదైతే గుర్తుంచుకోండి. నేను మర్చిపోయాను, మా హస్బెండ్ టైంకి గుర్తు చేశారు. చాలా థ్యాంక్స్ అండి. రైతులకైతే ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కొంతమందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, రైతులకి. ఓకేనా? సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే మా ద్వారా ఈ వీడియో ద్వారా కొంతమంది రైతులకైతే ఈ మందులు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? జై జవాన్, జై కిసాన్, జై భీమ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.